రాహుల్ గాంధీ ప్రధాని కావడం అనేది నెరవేరని కళ అని నంగునూరు మండల బీజేపీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, సీనియర్ నాయకులు రజనీకర్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఓటు చోర్ నినాదం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీహార్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెంటనే రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతిరావు, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రత్నాకర్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు. బీహార్ లో రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్రలో భాగంగా అనుచిత వ్యాఖ్యలు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన అబద్ధాలు ఆడుతూ, గతంలో కూడా ఆయన ఎక్కడెక్కడ పాదయాత్ర చేసిండో అక్కడక్కడ శక్తికి మించిన అలవిగానే హామీలు ఇచ్చిండు. అందులో భాగంగానే అదే యాత్రలో కొనసాగించాలి. దానికి కొనసాగింపుగా బీహార్ ఓటు అధికారిక యాత్రలో నరేంద్ర మోడీ గారి తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే కుటుంబ విషయాలు మాట్లాడకూడదని కనీస జ్ఞానం లేక రాహుల్ గాంధీ గారు ఆయన నోటికి తోచిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఆయన వెంటనే బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీ గారికి క్షమాపణలు చెప్పాలి. ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం. మన నరేంద్ర మోడీ తల్లి గారు ఒక దేవత లాంటిది. ఆమె ఇలా దేశాన్ని ఇంత సుపరిపాలన వైపు నడిపించే ఒక కొడుకును అన్నది. అట్లాంటి కొడుకు ఉన్నందుకు మనం దేశమే గర్విస్తుంది. ఈ రోజు ఆమెను తిట్టడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇది నంగునూరు మండల కేంద్రంలో ఈ రోజు తీవ్రమైన నిరసనను తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, ఎవరినైనా ఫ్యామిలీని గౌరవించాలని చెప్పి మేము అనాలనుకుంటే సోనియా గాంధీని ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన మాటలు అనొచ్చు. ఆమె సభ్యత్వం లేకుండానే, అసలు ఈ దేశంలో సభ్యత్వం లేకుండానే వేరే దేశ సభ్యత్వంతో ఇక్కడ పోటీ చేసిన ఘనత ఆమెది. ఆమె గురించి మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడచ్చు. మాకు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం.